గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మీరు చేయొద్దు. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళీ హితవు. తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశం డి సిద్దల అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళీ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం చేయొద్దని, అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా చేయాలని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని దుయ్యబట్టారు. సత్యవేడ్ నియోజకవర్గ కౌన్సిల్ సమావేశం ఇక్కడ వరదయ్యపాలెంలో జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ కౌన్సిల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 22వ తారీఖున పార్టీ సభ్యులతో జల్లబాడి సమావేశం తిరుపతిలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ జల్లబాడి సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ సభ్యులు సానుభూతిపరులు 22వ తారీఖున ఉదయం 10 గంటలకంతా తిరుపతి బైరాపల్లి సిపిఐ కార్యాలయానికి హాజరు కావాలి. అదే పద్ధతిలో 23వ తారీఖున కార్యవర్గం కౌన్సిల్ చేసి భవిష్యత్తు కార్యాచరణని ఆడ మేము వినియోగిస్తాం. ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలపై కూడా మా కౌన్సిల్లో చర్చించి పోరాటాలకు రూపకల్పించినటువంటి పరిస్థితులు వస్తాను. ఇవాళ గత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఇసుక కొరత అని చెప్పేసి బిల్డింగ్ కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి వచ్చింది. బిల్డింగ్ కార్మిక రంగంతో ముడిపడినటువంటి దాదాపుగా 36 రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు. వేలాది మంది కార్మికులు ఉన్నారు. అలాంటి కార్మికులకు ఇసుక దొరకకుండా ఈ రోజుకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం వచ్చేటప్పుడు, అధికారం రాకముందు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నేను అధికారం వస్తాను ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పాడు. ఆయనేమో క్వింటాలకు 18 రూపాయలు 85 రూపాయలు చేశాడు. కానీ ఆచరణలో కిందికి పోయేటప్పటికీ ఒక క్వింటా 685 రూపాయలు డబ్బులు తీసుకుంటాం. అంటే ఒక ట్రాక్టర్ 5 క్వింటాలు వస్తాయి. 5 టన్నులు సంబంధించినటువంటి ఇసుక 3700 చిల్లర పైబడి కొనుగోలే అవుతాం. రీచ్ల్లో ఇసుక పెట్టేసి నాగలాపురం నుండి ఇసుక తేవాలంటే ఎంత అవుతుంది? దాదాపుగా ₹1000 ఖర్చు అవుతుంది. ఒక లోడుకి 5,000 6,000 రూపాయలు 5 రూపాయలు వస్తాం. అక్కడ రీచ్ల్లో ఏం చెప్తున్నారు? ట్రాక్టర్లో కాదు టిప్పర్లో దొరకమండి అని చెప్తున్నారు. టిప్పర్లో ఏదైనా చిన్న ప్రహరీ గోడలో పాడు కట్టుకున్నాడో ఒక ట్రాక్టర్ ఇసుకతో సరిపోతుంది. టిప్పర్ ఇసుక దొరుకుని ఇంకా 4 లోడ్లు ఇసుక ఎవరికి అమ్మాలా? కాబట్టి కార్మికులు పక్క అయోమయంలో ఉన్నారు. భవనంలో నిర్మాణం చేసుకున్నటువంటి యాజమానులు కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలామందికి ఇంటి స్థలాలు చూపించరా, ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకు ఇండ్లు కట్టించడం. కాబట్టి అవన్నీ కూడా కట్టించే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇంటి పట్టాలు మాకేం సంబంధం, మేము ఎందుకు కట్టించాలంటే జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు. ప్రజలు ఉన్నటువంటి గౌరవ పద్ధతిలో 164 సీట్లు మీకు ఇచ్చారు. ఈ 164 సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇండ్లకన్నిటికి కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వాలి. ఇండ్లు పట్టాలు ఇచ్చి జాగాలు చూపించుకునేట్టుగా జాగాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో వర్షాలు వచ్చాయి. వర్షాల్లో తీవ్రమైనటువంటి పంటకు నష్టం జరిగింది. లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి పంట నష్టానికి ఎవరు ₹1 డబ్బులు కట్టలేదు. వర్షాలు ఇచ్చినప్పుడు మాత్రమే ఆగమేఘాల మీద అదేదో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా మరి వాళ్ళకు సంబంధించినటువంటి నష్టపరిహారం అప్పుడు ఆగమేఘాలుగా చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ముందస్తు చర్యలు, వర్షాకాలం వస్తుంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.